ఎవరైనా తప్పు చేస్తే పాలకులు చర్య తీసుకోవాలి. పాలకులే తప్పు చేస్తే ప్రజలు పీడితులవుతారు, ఉద్యోగులు పీడితులవుతారు. ఆర్సీబీకి సంబంధించి వాళ్ళు వస్తున్నారని తెలీదా? కర్ణాటక పోలీసులు, బెంగళూరు పోలీసులు క్లియర్గా చెప్పారు, బెంగళూరు ప్రజలు ఇబ్బంది పడతారండి, ఆదివారం పెట్టుకోమన్నాం, అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, అది కూడా క్రికెట్ స్టేడియంలో కాకుండా ఏదైనా పెద్ద గ్రౌండ్లో పెట్టిద్దాం, 2-3 లక్షల మంది ఈజీగా వస్తారని చెప్తే వాళ్ళ మాట పట్టించుకోకుండా ఒకటి విధాన సౌదాకి తీసుకురావడం, ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియం, ఫలితం తొక్కిసలాట 11 మంది చనిపోయారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి పోలీస్ కమిషనర్ సస్పెన్షన్, డీజీపీ సస్పెన్షన్, ట్రాఫిక్ సస్పెన్షన్, ఇప్పుడు మళ్ళీ మరికొంతమంది మీదన చర్యలు. తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ అట. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తాడు పాప ఆయన? తర్వాతన విమానాశ్రయంలో 4 అరెస్టు. ఎవరు? ఆర్సీబీ మార్కెటింగ్ ప్రధానాధికారితో పాటు. వాళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు వస్తుంటే వెనకాల నిలబడ్డందుక? తప్పు చేసింది సిద్ధరామయ్య, శివకుమార్, శిక్షించబడేది మిగతా వాళ్ళు. అదే కలియుగంలో ధర్మాన్ని తొక్కి పడేస్తారనడానికి సాక్ష్యం.